హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించినటువంటి రిజల్ట్ నిన్న రాత్రి రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈరోజు డేట్ వచ్చేసి 12/8/2025 అండి. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ని చూద్దామండి. ఈ న్యూస్ని చూసే ముందు చాలామంది టెన్షన్ పడుతున్నారండి. ఏంటంటే డిఎస్సి వెబ్సైట్లో మనకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అనేవి రావడం జరిగిందండి. మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 1 or 2 డేస్లో ఖచ్చితంగా వీటన్నింటిని కూడా గవర్నమెంట్ సార్ట్అవుట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉందండి. అండ్ అలానే ఏపీ డిఎస్సి 2025కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కూడా 20 ఆగస్టులోపు రావడానికి, ఈ నెల 20 లోపు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే టెట్ మార్కులకు సంబంధించినటువంటి సవరణకు కూడా ఈరోజు రేపు అవకాశం ఉందండి. చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారండి. మాకు ఒక సబ్జెక్ట్లో రాసిన టెట్ మార్క్స్ ఇంకొక సబ్జెక్ట్కి యాడ్ అయ్యని చెప్పేసి. ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వెబ్సైట్లో వీటన్నింటిని కూడా గవర్నమెంట్ మొత్తం వీటన్నింటిని 1 or 2 డేస్లో ఖచ్చితంగా సార్ట్అవుట్ చేస్తుందండి. అండ్ అలానే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నాకున్న పరిచయాల మేరకు నాకు తెలిసిన విషయం ఏంటంటే, నిన్న మీటింగ్ జరిగిందండి వీళ్ళకి, ఎంఈ వాళ్ళకి, తర్వాత వచ్చేసి టీఈ వాళ్ళకి. వీళ్ళకి చెప్పిన విషయం ఏంటంటే 1 వీక్లో రెడీగా ఉండండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. అండ్ అలానే పోస్టింగ్స్ మ్యాక్సిమం ఈ నెలాఖరులో ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకవేళ మిస్ అయితే సెప్టెంబర్ 5th ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మ్యాక్సిమం ఈ నెలాఖరు లోపు మనకు పోస్టింగ్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి అని చెప్పేసి నాకు తెలిసినటువంటి విషయం అండి. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అండి. మెగా డిఎస్సి ఫలితాల విడుదల. మెగా డిఎస్సి ఫలితాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి సవరించి తుదికి ఆధారంగా నార్మలైజేషన్ విధానంలో ఫలితాలను విడుదల చేసినట్టు కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా తుది ఫలితాలు, స్కోర్ కార్డులను పొందవచ్చని చెప్పారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే apdc.apcfss.in వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి టెట్ వివరాలను సరిచేసుకోవడానికి ఈ నెల 13 వరకు అవకాశం కల్పించారు. 150 మందికి సంబంధించి డిఎస్సిలో నమోదు చేసిన టెట్ వివరాలను ప్రభుత్వం వద్దనున్న వివరాలకు సరిపోలడం లేదు. దీంతో వారి ఫలితాలను విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఏప్రిల్ 20న ప్రకటన విడుదల చేసింది. జూన్ 6 నుంచి జూలై 2 వరకు 8 విభాగాల్లో మెగా డిఎస్సి పరీక్షలు నిర్వహించిందని ఈనాడులో రావడం జరిగిందండి. ఇది నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ అండి. మెగా డిఎస్సి తుది మార్కులు విడుదల. టెట్ మార్కులపై అభ్యంతరాలకు అవకాశం సవరించుకునేందుకు 2 రోజుల సమయం అని చెప్పేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగిందండి. ఇది డీటెయిల్డ్ ఆర్టికల్ అండి. మెగా డిఎస్సి తుది మార్కులు విడుదల. టెట్ మార్కులపై అభ్యంతరాలకు అవకాశం సవరించుకునేందుకు 2 రోజుల సమయం. మెగా డిఎస్సి పరీక్షలో తుది మార్కులను పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. డిఎస్సి పరీక్ష నార్మలైజేషన్ మార్కులు, టెట్ వెయిటేజ్ మార్కులు కలిపి ప్రకటించింది. అభ్యర్థులు ఏపీ డిఎస్ వెబ్సైట్లో లాగిన్ అయి మార్కులను చూసుకోవచ్చని పేర్కొంది. టెట్ మార్కులపైన ఏవైనా అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే అక్కడ తమ వాస్తవ మార్కులను అప్డేట్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. అభ్యర్థులు తెలియజేసిన వివరాలను డేటాబేస్తో మరొకసారి పరిశీలించి పొరపాటు జరిగి ఉంటే టెట్ మార్కులను సవరించి దాని ఆధారంగా తుది మార్కులు మళ్ళీ ఇస్తారు. టెట్ మార్కులను అప్డేట్ చేసుకునే 2 రోజుల అవకాశం ఉంది చేసుకోవడానికి. డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు ఈ విషయాన్ని అంతా తెలిపారని వచ్చిందండి. కాగా డిఎస్సిలో ఫైనల్ కీలోనూ అనేక పొరపాట్లు వచ్చాయి. సాధారణంగా ప్రాథమిక కీలో పొరపాట్లు ఉంటే అభ్యంతరాల ఆధారంగా మార్పులు చేస్తారు. కానీ ఈసారి తుది కీలోనూ పలు ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా వచ్చాయి. వాటిపైన అభ్యంతరాలు స్వీకరించిన తుదికి విడుదల చేశారు. వాటి అభ్యంతరాలను ఇప్పుడు తుది మార్కులు వెల్లడించారు. టెట్ మార్కులపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సవరించిన తుది మార్కులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాల వారీగా జాబితాలు ప్రకటిస్తారు. ఆయా జిల్లాల పోస్టులు, రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ప్రకటిస్తారు. కాగా ఇవి మార్కులు మాత్రమేనని, వీటి ఆధారంగా ఎవరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పలేమనేది అధికారులు తెలిపారండి. సో ఇదండి మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ అండి. ఎవరు టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు. ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నింటిని కూడా గవర్నమెంట్ సార్ట్అవుట్ చేయడం జరుగుతుందండి. అండ్ అలానే కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ ఇది సాక్షిలో వచ్చినటువంటి న్యూస్ అండి. డిఎస్సి ఫలితాలు విడుదల. స్పోర్ట్స్ కోటా వివరాలు అందిన తర్వాత సెలక్షన్ లిస్ట్ విడుదల. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం డిఎస్సి ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రంలోని పాఠశాలలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి సంబంధించి డిఎస్సి 2025 నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఖాళీలకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల తుదికి విడుదల చేయగా అందులో పలు తప్పులు ఉన్నాయని చెప్పి పలువురు అభ్యర్థులు ఫిర్యాదులు చేశారు. వాటిని పరిశీలించి సవరించిన తుదికి ఆధారంగా డిఎస్సి ఫలితాలను విడుదల చేసినట్లు డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను, స్కోర్ కార్డులను పొందవచ్చని, స్పోర్ట్స్ కోటా వివరాలు అందిన తర్వాత
ఫైనల్ సెలక్షన్ లిస్టు ప్రకటిస్తామని వివరించారు. ఈ ప్రక్రియ ఈ నెల 20 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా తుది కీపై వచ్చిన అభ్యంతరాలకు ఎటువంటి వివరణ ఇవ్వకుండానే ఫలితాలు విడుదల చేసినట్లు విమర్శలు రావడం గమనార్హం. కాగా apdse.apcfss.in వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి టెట్ వివరాలను సెర్చ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చినట్లు కన్వీనర్ గారు తెలిపారు. ఈ అవకాశం ఈ నెల 13వ తేదీ వరకే అందుబాటులో ఉంటుందని తెలిపారని చెప్పేసి మనకు సాక్షి పేపర్లో ఆర్టికల్ అయితే ఒకటి రావడం జరిగిందండి. అండ్ అలానే ఇది వేటి న్యూస్లో వచ్చినటువంటి న్యూస్ అండి. డిఎస్సి ఫలితాల్లో అభ్యర్థులకు అలర్ట్ అని చెప్పేసి రావడం జరిగిందండి. మెగా డిఎస్సి ఫలితాలు నిన్న రాత్రి విడుదలయ్యాయి. డిఎస్సి నార్మలైజేషన్ టెట్ వెయిటేజ్ మార్కులు కలిపి విద్యాశాఖ ఫలితాలను ప్రకటించింది. టెట్ మార్కులపై అభ్యంతరాలు ఉంటే అప్డేట్ చేసుకునేందుకు ఇవాళ రేపు అవకాశం కల్పించింది. అభ్యంతరాల పరిశీలన తర్వాత సవరించిన తుది మార్కులను రిలీజ్ చేయనుంది. అనంతరం జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి పోస్టులు రిజర్వేషన్ల ప్రకారం ఎంపికైన విద్యార్థుల వివరాలను వెల్లడించే ఛాన్స్ ఉందని చెప్పేసి మనకు రావడం జరిగిందండి. ఇదండి మొత్తానికి ఈరోజు 12/8/2025 వచ్చినటువంటి అన్ని న్యూస్ అండి.